సీజేపీ నిరసనల వీడియోలు భద్రపరచాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. సీజేపీ నిరసనకారులపై క్రూరంగా బల ప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీసీటీవీ, ఇతర వీడియో ఫుటేజ్ సహా అవసరమైన రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు? నిరసనకారులపై క్రూరంగా వ్యవహరించారు అనేది ప్రధాన ఆరోపణ. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 20వ తేదీన జరిగినటువంటి సీజేపీ ర్యాలీలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరును ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ను, సీసీటీవీల ఫుటేజ్ అన్ని భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. సో నిజానికి ఈ అంశం పైన ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. అర్జెంట్ గా దాన్ని విచారణకు స్వీకరించాలని ఇటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ను కోరినప్పటికీ ఆయన దానికి అంగీకరించలేదు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ అంశం పైన దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏజీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసమే ఈ రకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారని చెప్పినటువంటి కామెంట్స్ పైన కూడా ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. అలా అనడం సరికాదు, అలాంటి కామెంట్స్ సరికాదు అని కూడా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. సో మొత్తానికి ఈ మొత్తం వీడియో ఫుటేజ్ అంతా కూడా, అలాగే ఇతర రికార్డ్స్ అన్నిటిని కూడా భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11 కూడా వాయిదా వేసింది. సో మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలు, నిరసనలు, పోలీసుల హింస, ఈ అంశాలపైన న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానం, మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకోవైపు సోనం వాంగ్చుక్ కూడా దీనిపైన లేఖ రాశారు. ఇమీడియట్ గా ఎవరైతే ఇలాంటి పోలీసుల బ్రుటాలిటీ ఉందో ఆ బ్రుటాలిటీ నేపథ్యంలో చాలా మంది గాయాలయ్యాయి. అలాగే విద్యార్థుల పైన ఉల్టా కేసులు కూడా పెట్టారు. కాబట్టి ఆ కేసులన్నింటినీ వెంటనే రద్దు చేయాలని సోనం వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థుల పైన దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సో ఈ డిమాండ్స్ కనుక నెరవేరిస్తే తన యొక్క నిరాహార దీక్షను కూడా విరమిస్తానని చెప్పి వాంగ్చుక్ ఆ లేఖలో రాశారు. సో కేంద్ర ప్రభుత్వం దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించే అవకాశం ఉంది. రైట్ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.